కాకినాడ డైరీ ఫార్మ్ స్వర్ణాంధ్ర కాలనీ టిట్కో గృహాల్లో గురువారం హత్య జరిగిన ప్రదేశం కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ హత్య జరిగినట్లు సమాచారం వచ్చిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. టిట్కో గృహాల్లోని C28 GF7లో పురుషుని మృతదేహం ఉన్నట్లు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అందిన సమాచారం ప్రకారం దర్యాప్తు చేయగా మృతుడు పెనుకొండ మండలానికి చెందిన చంద్రశేఖర్గా గుర్తించామని అన్నారు. మృతుడు గత 2 నెలలుగా లావణ్య అనే మహిళతో ఈ గృహంలో నివసిస్తున్నారని అన్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఒకసారి లోపల లైట్ వేసి ఉంది భయ్యా. దాస్ రాడండి రేయ్ ఏదంటే కరెక్ట్ ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకి మాకు ఈ అపార్ట్మెంటు టిట్కో అపార్ట్మెంటు C28లో ఒక వ్యక్తి చనిపోయాడు, మర్డర్ చేశారని సమాచారం మీద ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఈ అపార్ట్మెంట్లో చెక్ చేయగా ఇందులో ఒక మేల్ డెడ్ బాడీ అపార్ట్మెంటు బెడ్రూమ్లో పడి ఉంది. అతని పేరు వచ్చి గుడాల చంద్రశేఖర్. ఇతని యొక్క వివరాలు కనుక్కుంటే ఇతనిది పెనుగొండ మండలము చిన్నమన్న విలేజ్ అని తెలిసింది. ఈయన ఒక లేడీ అంటే లావణ్య అనే ఒక ఆమెది కూడా తిరుపతి పరిసర ప్రాంతాల్లో. వీళ్ళ మధ్య ఏదో పరిచయం ఉందో, పరిచయం ఏ విధంగా అయిందో మాకు ఇంకా ఇంట్రాగేషన్లో తెలియలేదు. ఈ అమ్మాయితో ఈ రూమ్లో ఉంటున్నట్టు మాకు తెలిసింది. మధ్యాహ్నం చనిపోయాడు ఇతనని అనుమానం మీద ఈ రూమ్ చెక్ చేస్తే అతను పూల్ ఆఫ్ డెడ్లో రత్నంలో ఉన్నాడు. ఆయన దాని నిమిత్తం కంప్లైంట్ ఇచ్చారు పేరెంట్స్ వచ్చి. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు. కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన పోర్ట్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ దుమ్ములపేట న్యూ బిల్డింగ్స్ వద్ద రోడ్డుపై ఒక గుర్తు తెలియని శవం ఉన్నట్టు VRO ద్వారా సమాచారం అందగా తాము అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. మృతుని వివరాలు తెలియరాలేదన్నారు. మృతుని చేతిపై ఇంద్ర అని తెలుగులో, అర్జున్ అని ఇంగ్లీష్లో పేర్లు ఉన్నాయని అన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్లో కానీ లేదా ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం వద్ద కానీ సంప్రదించాలని సునీల్ కుమార్ సూచించారు. ఈరోజు ఉదయం 6 ఆ ప్రాంతంలో మన కాకినాడ దుమ్ములపేట ఏరియాలో న్యూ అపార్ట్మెంట్స్ దగ్గర 35 to 40 years
ఏజ్ గల ఒక మగ వ్యక్తి శవము రోడ్డుపై పడి ఉందని సమాచారం రాగా నేను మా సిబ్బంది వెళ్ళి చూడడం జరిగింది. ఆ యొక్క చనిపోయిన వ్యక్తి ఇంచుమించుగా 30-35 సంవత్సరాల వయసు ఉంటుంది. ప్లస్ చేతి మీద, కుడి చేతి మీద ఇంద్రాని ఒక పచ్చబొట్టు, ఇంగ్లీష్లో ఏమో అర్జున్ అని రాయబడి ఉన్నవి. అతను బ్లూ ప్యాంటు, లైట్ గ్రే షర్టు ధరించి ఉన్నాడు. శరీరం ఎటువంటి గాయాలు కూడా లేవు. మరి ఏదైనా ఆల్కహాల్ తాగడం వల్ల కానీ మరి ఏ విధంగా చనిపోయి ఉండొచ్చు. మన గ్రామం యొక్క విఆర్ఓ గారి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా బాడీని కూడా గవర్నమెంట్ జీజీహెచ్ గారికి పంపించడం అయింది. బాడీ మేము మార్చిలో 3 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ ఆనవాళ్ళు గల వ్యక్తులు బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళు కోర్టు పోలీస్ స్టేషన్ కానీ జీజీహెచ్కి కానీ వచ్చి నా నెంబర్కి కాంటాక్ట్ చేయాలి. రీసెంట్గా ఇన్స్పెక్టర్లు చేసిన ఎస్హెచ్ఓలు కూడా నూతన ఎస్పీ గారు వచ్చిన తర్వాత అన్ని నెంబర్లు కూడా డిస్ప్లే చేయమన్నారు, ఇంపార్టెంట్ నెంబర్లు. ఆ విధంగా డిస్ప్లే చేయడం వల్ల నా నెంబరు, ఎస్హెచ్ఓ నెంబర్లో కొన్ని ఏరియాలో డిస్ప్లే చేయడం వల్ల ఈ యొక్క సమాచారం ఒక లేడీ నాకు 5:30 ప్రాంతంలో ఫోన్ చేయడం జరిగింది. చేయగానే మేము స్పాట్కి వచ్చి చూడడం జరిగింది. కాబట్టి ఇటువంటి సమాచారం మీరు ఏదన్నా సరే మా నెంబర్లో స్టేషన్లో కాదు మిగతా ప్రదేశాల్లో కూడా ఉంటాయి. ఇది చాలా విరివిగా ఉపయోగించుకోవాల్సిందిగా పబ్లిక్ కోరుతుంది. థ్యాంక్ యూ.